ఇంకా అయిపోయింది. పిలిస్తే మరీ మంచిది నాకు అనిపిస్తుంది, పిలుస్తారేమో అని, బట్ ఐ డోంట్ నో, అది మనం అనుకోలేం కదా. ఓకే, నాగార్జున గారిని ఫస్ట్ డే ఆ షోలో మీరు కలిసినప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీల్? ఎందుకంటే సినిమాలో ఒక మన్మధుడిగా చూసిన నాగార్జున గారు బేబక్క గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ చూడటం కన్నా ఒక కెమిస్ట్రీ ఉంది కదా, అది బాగా నచ్చింది. చూడడం అంటే ఐ హావ్ సీన్ మెనీ స్టార్స్ ఇన్ ఫంక్షన్స్ వెళ్ళడం కలవడం, బట్ టు హ్యావ్ ఎ కెమిస్ట్రీ, టు టాక్ టు హిమ్ అండ్ టు డెడికేట్ ఎ సాంగ్ టు హిమ్ ఇస్ అ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ మీ. అద్భుతంగా పాట పాడతారు. అంతేనా? ఒకసారి పాట పాడతారు? ఒకసారి కదా, 2 సార్లు పాడతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, కలిసారా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని? ఐ హోస్టెడ్ హిస్ ఈవెంట్, వన్ ఆఫ్ ద ఈవెంట్ నేను హోస్ట్ చేసిన దానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఐ మెట్ హిమ్. హీ వాజ్ స్టాండింగ్ రైట్ నెక్స్ట్ టు మీ అండ్ హీ వాజ్ రీడింగ్ వాట్ ఆల్ ఐ రోట్. సో ఐ హ్యాపెన్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్. సో మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, యాజ్ ఎ పొలిటీషియన్ ఎలా కనిపిస్తుంది? నేను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఏకైక పొలిటీషియన్ ఇస్ హిమ్ ఓన్లీ. ఓకే, అండ్ హీ వన్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. ఓకే, నేననే మనిషి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు, నేను నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తా. ఐ లవ్ ఆనెస్ట్ పీపుల్. సో థ్యాంక్ యూ టు ఆల్ మై ఫాలోవర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. నాకు ఫాలోవర్స్ 35,000 పెరిగేశారు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ 40,000 చిల్లర ఇన్ జస్ట్ 1 వీక్ వచ్చారు నాకు బిగ్ బాస్కి వెళ్ళినాక. ఓకే, సో ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా బిగ్ బాస్ లో ఉండుంటే అది ఇంకా ఇంక్రీజ్ అయ్యేదేమో ఫిగర్ ఆబ్వియస్లీ. ఒకవేళ ఒక 5 వీక్స్ ఉన్నా కూడా 300K వెళ్ళిపోయేదాన్ని. చాలా షాకింగ్ అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్లీ. అట్లీస్ట్ మీరు అఫ్కోర్స్ ఫిజికల్ టాస్క్ చేయకపోయినా కిచెన్కో లేదంటే అక్కడున్న కొన్ని యాక్టివిటీస్ అయినా చేయగలుగుతున్నప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఈ ఎలిమినేషన్ జరిగింది? ఇది ఫ్యాన్స్ అంటే ఆడియన్స్ నుంచి వచ్చిన ఎలిమినేషనా లేదంటే ఇంకేమైనా జరిగిందా బ్యాక్ ఎండ్లో అనేది ఒక క్లారిటీ కావాల్సిన అవసరం. నాకు తెలీదు, బయటకు వచ్చాను మాత్రం తెలుసు. ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు తెలీదు నాకు, అసలు ఓట్స్ తక్కువ బండి అని చెప్పారు. ఐ డోంట్ నో వాట్ రియలీ హ్యాపెండ్ కదా, నాకు తెలియదు. మీరేమన్నా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా. అనిపించట్లేదా ఓట్స్ తక్కువ వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు? నమ్మారా మీరు? మరి నమ్మకమే జీవితం. అంటే మీరు అన్నారు ఫాలోవర్స్ పెరిగారు, ఇంత ఫిగర్ నాకు కనిపిస్తుంది అని. అది నచ్చితేనే కదా పెరిగేది, ఫాలో అయ్యేది. అలాంటప్పుడు ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయి కంపారిజన్ ఏమో మరి నేను చేసిన కంటెంట్ అంత ఎంటర్టైనింగ్గా లేదేమో ఆ ఫ్యూ డేస్. ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. కర్ణుడి చావుకి 100 కారణాలని. ఎందుకు శ్రావణి జరిగిపోయినట్టు చేస్తావు? ఖర్చిపోవాలని కూడా తెలీదా? ఎందుకమ్మా మీరు అందరూ ఉంది హాయిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆవిడ కంటెంట్ వచ్చిందా లేదా, మైక్ లో వినిపించిందా లేదా, ఇంతే చాలు. వాయిస్ క్లియర్ గా అది నువ్వు కదా క్యాప్చర్ చేసేది. నీకు హ్యాపీయా, కంఫర్టబుల్ గా ఉన్నావా, ఏసీ కింద బాగున్నావు. చల్లగా ఆవిడ ఏడుస్తుంది పాపం, ఖర్చు తెచ్చిద్దామని కూడా లేదు. యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయారు దొంగ ఏడుపని. యాక్చువల్లీ మీకు చిన్న చెమట చుక్క కనిపిస్తేనే నాప్కిన్ కోసం నీ హృదయం అంతా దారపోసావా? షో అసలు చిన్న హ్యాండ్ కింద పెట్టుకోవాలి. చెమట నువ్వు కొంచెం ఉన్నావు, కానీ వీళ్ళిద్దరు ఎర్ర చొక్కా బాబులు ఉన్నారు కదా, వీళ్ళ మీద నాకు చాలా తేడాగా ఉంది. వీళ్ళ చూపు ఇదంతా నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు మీ రీల్స్ మీ కంటెంట్ అంతా చూసిన ఆడియన్స్ బిగ్ బాస్కి వచ్చాక బేబక్ ఇలా లేదు, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, అంత యాక్టివ్గా లేదు అనే ఫీలింగ్ కొంతమంది నుంచి వ్యక్తమైంది. తొక్కేశారు నా టాలెంట్ని. అంతేనా? తొక్కారు. గుర్తు చేయకు, నాలోని టాలెంట్ బయటకు రానివ్వకుండా వంటింట్లోనే బంధించారు నన్ను. బ్రేక్ఫాస్ట్ అంటారు, లంచ్ అంటారు, డిన్నర్ అంటారు, మధ్య మధ్యలో ఆమ్లెట్లు పోయి అంటారు, కాఫీలు టిఫిన్లు చేయలేక యాడ్ నుంచి నేను స్నానం చేసి వచ్చారు అందరూ పడుకునేవాళ్ళు. అట్టుండేది నా పని. 3వ రోజు నుంచి నేను ఏమంటారు తిరగబడ్డా. అసలు వంటరాని బేబక్కని తీసుకెళ్లి వంట రూమ్ లో వచ్చిన, కానీ నేను అంతమందికి చేయను. పాప వాళ్ళు అడిగారు కదా అని చేశా. అసలు నేను కూడా కామ్గా ఊరుకోవాల్సింది, వెనకాల హెల్ప్ చేస్తూను అటు ఇటు తిరుగుతూను ఉండాల్సింది. అసలు మీరు ఎప్పుడైనా పప్పు చేశారు ఇంట్లో? చేసా. ఏ పప్పు? మామూలుగా ఆకుకూర పప్పు, టమాటో పప్పు చేస్తా. కానీ మనది చిన్న కుక్కర్ కదా, వాళ్ళది ఇంత భోషాణం కుక్కర్ ఇచ్చారు. అదేం మంటేమో ఎంత ఉంది, కుక్కరేమో అంత ఉంది, తినేవాళ్ళేమో ఇంతమంది ఉన్నారు. ఓ మై గాడ్, నిజం. నా బాధ మీకు కామెడీగా ఉందా? ఆడియన్స్ మీకు కామెడీగా ఉంది కదా, కానీ మీకు కంటెంట్ వస్తుంది కదా, మీరు హ్యాపీయే కదా.
భోషానం కుక్కర్ అర్థం చెప్పరా? అంటే ఇంత ఉంది దాని, నేనే ఒక భోషానంలాగా ఉంటా. నేను నా కుక్కరు అన్ని వస్తువులు కూడా ఇంత తీసి ఎలా కానీ అంతా అయ్యాక పప్పు మాత్రం బాగా వచ్చింది. మాడిపోయింది కదా పప్పు, చాలా ఇంత కింద కొంచెం మాడింది, అది ఆమె సోనియా అరిచింది మీతో ఆ ఇష్యూ ఏంటంటే ఆమె శుభ్రంగా బాగానే తింది పప్పు. చెప్తాను మాడిపోయిన పప్పు అంది కానీ శుభ్రంగా తింది. ఓకే, ఇది ఆమెకు తెలుసు కానీ పాయింట్అవుట్ చేయాలి కదా, నన్ను నామినేట్ చేయాలి, నన్ను ఎలిమినేట్ చేయాలి కదా. మాడిపోయిన పప్పు కారణం ఎక్కడ బిగ్ బాస్ హిస్టరీలోనే లేదు పప్పు వల్ల నామినేట్ చేయడం. అసలు వినడానికి కూడా చాలా కామెడీ ఉందండి. మరి నాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. కుక్కర్ పని చేయలా, ఆవిడ ఎందుకు పంపిస్తున్నారు? నేను నాగార్జున సార్తో కూడా సార్ నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్కి వచ్చే ముందు ఏ వస్తువులు ఎలా పనిచేస్తాయో అంటే, నాకు వయసు ఎక్కువ కదా సార్, అన్ని తెలుసుకొని వస్తానులే సార్ అన్న. ఓకే, ఇలా తెలుసుకొని రావాలని తెలియదు నాకు. మీ ఏజ్ ఎంతండి బేబక్క? చెప్పనా? నువ్వెంత అనుకుంటున్నావు? ఒక 26 ఉంటాయి. ఏంటమ్మా, అయ్యో రామచంద్ర ప్రభు, ఏమిటి ఈవిడ? ఒక 30. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాట పాడతారే ఫస్ట్, నా పాట 1000 రూపాయలు, నాది 1100, నాది 1500, అట్లా మొదలు పెట్టు. ఓకే, కానీ చెప్పండి ఏజ్ ఎంత? నువ్వేమనుకుంటున్నావు? నిజం చెప్పు. ఇప్పుడు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుట్టున్నావు చెప్పు. ఆల్రెడీ పుట్టేశారు. నువ్వు ఇలా ఇన్ని అబద్ధాలు చెప్పుంటావు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు కాదండి, అది నిజంగా చెప్తున్నాను కదా. దేవుడి కృప ఉండాలి అమ్మాయిలు పుట్టాలంటే. సీరియస్లీ. అవును, దే ఆర్ బ్లెస్సింగ్స్. అవును, మీకు బ్లెస్సింగ్ బాగా ఉన్నది, నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి నా ఏజ్ ఎంత అయితే? మీ ఏజ్ నాకెలా తెలుస్తుంది? మరి అడిగారుగా, నా ఏజ్ ఆడియన్స్ అడిగారండి. ఎనర్జీగా మాట్లాడుతుంది, ఇంత నవ్విస్తుంది, బేబక్ ఏజ్ ఎంత అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మీ ఏజ్ ఎంత నాకు తెలియదు అన్నారు కదా. మీ ఏజ్ మీరేమన్నారు? మీ ఏజ్ ఎంతో నాకు ఎలా తెలుస్తుంది అన్నారు. నేను ఆన్సర్ చేయాలి కదా, ఆన్సర్ చేయనివ్వండి. నామినేట్ చేశారు కదా, ఆన్సర్ చేయనివ్వండి. ఓకే, మీకెలా నా ఏజ్ ఎంతో ఎలా తెలీదు, నా ఏజ్ ఎంతో నాకు అలాగే తెలియదు. ఓ మై గాడ్, మీ బర్త్డే ఎప్పుడు? May 30th. ఇయర్ 19. చెప్పా, పక్కనే 2 నెంబర్లు చెప్పండి. 2 నెంబర్లు ఉన్నాయి. 19 తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. అవి కూడా ఫ్రైడే. సో గెస్ట్ చేసుకోండి. ఒక చల్లని ఫ్రైడే నాడు సాయంకాలం 8:42 ఈ శిశువు జన్మించింది. ఈ హైపర్ యాక్టివ్ అది స్వాతంత్రం వచ్చినప్పుడా, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడా, రాజీవ్ గాంధీ గారు బండ గుర్తులు ఉంటాయి కదా. చెప్పింది ఒక భయంకరమైన గాలి వచ్చిందంట. అసలు ఎండాకాలంలో పుట్టానండి, మే కదా, భయంకరమైన వడగాలి వచ్చిందంట. అందరూ కళ్ళుదిరి పడిపోతున్నారంట. ఆ రోజు పక్కనే ఉన్న చెట్టు మాడిపోయిందంట. ఆ రోజు పుట్టా. రోహిణి కార్తీ ఎండలేదో అంటారు కదా, భయంకరమైన ఎండలో. విజయవాడలో అలాంటి భయంకరమైన ఎండలో అమెరికన్ హాస్పిటల్లో పుట్టానండి. అమెరికన్ బేబీ కదా నేను, అందుకని అమెరికన్ హాస్పిటల్లో పుట్టి ఉన్నాను. ఇలాంటి కబుర్లు నేను ఏ ఇంటర్వ్యూలో ఏ ఛానల్లో చెప్పలేదు శ్రావణి. నీకే చెప్తున్నా. ఈ 79 కోట్ల వాచ్ సాక్షిగా. వాచ్ అనద్దండి, వాచ్ అంటే కేర్ ఆఫ్ బేబక్క. ఇంకా మీ రీల్స్, మీ షార్ట్స్ చూసేయడమే. ఇంకా అసలు ఆ బ్రాండ్ వెతుక్కోవడం, నిజంగా దాని కాస్ట్ అంతే ఉంటుందా అని చాలా మందిని ఒకరు అడగడం. ఈ నిజంగా చెప్తున్నాను, నేను షాక్ అయ్యా. బేబక్క బయటికి రాగానే యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా తన వాచ్, తన హ్యాండ్ బ్యాగ్ ఇవి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, అది ఒక ట్రెండింగ్ ఇష్యూ. అంత కాస్ట్లీ వాచ్ ఉంటుందా, హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా అని. నిజంగా చెప్పండి, ఎంత అండి ఆ వాచ్? అసలు నేను చెప్పనండి, ఇప్పటికే దొంగలు పడతారని. ఎందుకంత హైప్ అండి? అసలు చెప్పనండి, చెప్పకూడదు. అది ఎందుకు అలా? ఇది ఏంటి అంగారక గ్రహం? ఏంటది అంగారక గ్రహం అంటే ఏంటి? చంద్రమండలం. అంగారక గ్రహం అంటే ఏంటమ్మా చెప్పండి. అంగారక గ్రహమా? వెతుకుతాను నేను. అంగారక గ్రహంలో మ్యానుఫ్యాక్చర్డ్ ఇది. మొన్న ఏదో చంద్రమండలం పైన అన్నారు. లేదు, మారిపోయి ఈ రోజు మారింది కాబట్టి. నాకు ఎప్పుడైనా నచ్చుతుంది చెప్తా. నా మూడు బట్టది, మీ బట్టి ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఈ రోజు మారింది కాబట్టి వాచ్ కండిషన్స్ కూడా మారాయి. ఇదంతా కాదు, శనిగ్రహంలో తయారు చేశాను. శాటర్న్ అంటే శనిగ్రహమే కదా. కాదండి, కరెక్ట్ గా చెప్పాను. చంద్రమండలంలో అని చెప్పారు.
అది చంద్రకాయ, మొన్న నా కోసం తెప్పించింది చంద్రమండలం చూచింది చంద్రకాయ. అదే నేను ఎక్కడో విన్నాను, చంద్రమండలంకి సంబంధించి వస్తువులు అంటే అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక క్యూరియస్గా అనిపించాయి. ఈ రోజేమో ఏకంగా మళ్ళీ మీరు చంద్రమండలం కాదు, చంద్రమండలం కామన్ అయిపోయింది ఇప్పుడు. వెళ్ళారా? మా ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి యాక్చువల్లీ. చంద్రమండలం నుంచి మన దగ్గర చాలా ఉన్నాయి వస్తువులు. సో సునీత విలియమ్స్ తప్పిపోయారు, ఎక్కడున్నారో తెలియట్లేదు, మీకు ఏమైనా కనిపించారా చంద్రమండలం? నేను అలాంటి ఇష్యూస్ లో మాట్లాడలేనండి, ఎందుకంటే అది చాలా డీప్ సబ్జెక్ట్. యా, ఇట్స్ వెళ్ళొచ్చారా ఇట్స్ ఎప్పుడైనా? వెరీ సాడనింగ్ థింగ్స్ కదా. అలాంటి అట్లనే కామెడీ చేయను. మీరు వెళ్ళారా ఎప్పుడైనా ఎప్పుడు ఆ చంద్రమండలానికి? అంటే మేము ఎప్పుడు మా పిక్నిక్స్ ఎక్కువ అక్కడే చేసుకుంటాం.